ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యేలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, ఫిరాయింపులపై కాంగ్రెస్ ఏమంటోంది? ఈ అంశంపై ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ అయితే సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు అత్యవసరంగా సమావేశమైనటువంటి సిఎంసి సమావేశంలో దీనిపైన హాట్ గా డిస్కషన్ చేశారు. ఇప్పటికే సంపూర్ణమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా అనైతికంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఉంది. కానీ ఆ చట్టాన్ని గౌరవించడం లేదు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. దాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని చెప్పి సీరియస్ గా రియాక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ వ్యవహారం పైన విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకటి, లీగల్ గా ఫైట్ చేయాలి. రెండవది, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ వైఖరిని, అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టాలి అనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వము పిలుపునిచ్చింది. ఇక అంతేకాకుండా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గంలో, అదేవిధంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా తోడు భూముల కోసము తాము సీఎంలు కేసీఆర్ ను కలుస్తున్నామని చెప్పి ఆ ఎమ్మెల్యేలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. పోడు భూముల పైన హక్కు కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ వద్దకు, కేసీఆర్ వద్దకు వెళ్ళామని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది, సీరియస్ అవుతుంది. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈ నెల 5వ తారీఖున నిరసన కార్యక్రమాలకి రాష్ట్ర నాయకత్వము పిలుపునివ్వడం జరిగింది. ఇక రెండవది, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేసి రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారికి ఓటు వేయకుండా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ను కోరబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విధంగా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపే స్పీకర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని స్పీకర్ ని కలిసి ఆ ఇద్దరు ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని చెప్పి కోరబోతున్నారు. ఎన్నికల్లో ఓటు వేయకుండా కూడా వారిపైన అనర్హత ప్రకటించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరబోతున్నారు. సో దీనిపైన స్పీకర్ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సరైనటువంటి స్పందన లేకపోతే ఫైనల్ గా కోర్టును కూడా ఆశ్రయించాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ విధంగా ఈ రోజు సిఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యోగిత, నర్సింగ్, మరి కాంగ్రెస్ నిరసనకు సంబంధించి టీఆర్ఎస్ ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఈ నిరసన కార్యక్రమం అంటే వాస్తవానికి కొద్దిసేపటి క్రితం వరకు కూడా సిఎల్పీ సమావేశం జరిగింది. సిఎల్పీ సమావేశంలో ఆకస్మికంగా ఈ మెరుపు సమ్మెకు, అదే మెరుపు ధర్నాకి దిగాలి, మెరుపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ముందు ఏ విధమైనటువంటి లీకులు ఇవ్వకూడదు, ఏ విధమైనటువంటి సమాచారాన్ని బయటికి పంపించకూడదు, లేదంటే సమాచారం ముందే లీక్ అయితే పోలీసులు అప్రమత్తమై తమ నిరసన కార్యక్రమాలని భగ్నం చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం సూచనలు చేసింది. సిఎల్పీ సమావేశంలో జరిగినటువంటి ఏ విషయాన్ని కూడా బయటికి లీక్ చేయకూడదంటూ కూడా సమాచారాన్ని అందించింది. సో ఆ విధంగా కొద్దిసేపటి క్రితము సమావేశం ముగిసిన వెంటనే నేరుగా ఎమ్మెల్యేలంతా కూడా ఆకస్మికంగా గాంధీ విగ్రహం ముందుకు వచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. దీనిపైన ఇప్పటివరకు అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అయితే ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నిరసనకు దిగినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యోగిత, ఇప్పటికైతే పోలీసులు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు 16 మంది ఉన్నటువంటి నేపథ్యంలో 16 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సిఎల్పీ సమావేశం మధ్యలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఆయన ఏమంటున్నారు? నిజానికి సిఎల్పీ నిన్న
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పరిచయ కార్యక్రమం పేరిట ఒక విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ఒక హోటల్లో నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ తో పాటుగా నగరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య కూడా డుమ్మా కొట్టారు. అయితే నిన్నటి నుంచే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వీరు పార్టీ ఫిరాయిస్తారా, ఎందుకు దూరంగా ఉన్నారు అనేటువంటి దానిపైన రకరకాల ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి సిఎల్పి సమావేశానికి, అత్యవసర సమావేశానికి ఈ ఇద్దరు నిన్న డుమ్మా కొట్టినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ అదేవిధంగా తిరుమర్తి లింగయ్యలు ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే అత్యవసర నిన్ననే తాను బెంగళూరులో ఉన్నటువంటి కారణంగా నిన్న సమావేశానికి రాలేకపోయినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తమ సమీప బంధువు మరణించినటువంటి నేపథ్యంలో తాను నిన్నటి సమావేశానికి హాజరు కాలేకపోయినట్లుగా నగరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య చెప్పారు. అయితే ఈ రోజు సమావేశానికి వచ్చినటువంటి వీరిద్దరూ కూడా మధ్యలోనే రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోగా తిరుమర్తి లింగయ్య కూడా కొంత సమావేశానికి అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. అందులో పట్టుమని ఒక అర్ధగంట కూడా సమావేశంలో లేకుండా పోయారు. అయితే దీనిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ వీరు మాత్రము రాజగోపాల్ రెడ్డి మాత్రము నియోజకవర్గంలో ఒక కార్యకర్త చనిపోయినటువంటి నేపథ్యంలో తాను అత్యవసరంగా బయటికి వెళ్తున్నట్లుగా చెప్పారు. అయితే అదే సందర్భంగా వెళ్తూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర నాయకత్వము అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో వైఫల్యం చెందింది. అదే రాష్ట్ర నాయకత్వంలో రేపు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కూడా అవే ఫలితాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. తాను మొదటి నుంచి చెప్తున్నాను, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చితేనే ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తాయని చెప్పి తాను మొదటి నుంచి చెప్తున్నాను. అధిష్టానాన్ని కోరుతున్నాను. ఇప్పటికైనా అధిష్టానము కళ్ళు తెరవాలి, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి. ఇదే విషయాన్ని తాను హైకమాండ్ కూడా చెప్తానంటూ తన అసంతృప్తిని రాష్ట్ర నాయకత్వం పైన మరోసారి వ్యక్తం చేస్తూ వెళ్లారు. అదే సందర్భంలో పార్టీ తాను మారని ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పి వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో మరొకమారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మరోమారు కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మాత్రం మరోసారి బయటపడినట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి ఇది రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో కొంత వైరం ఉంది. ఇద్దరి మధ్యన సమన్వయం కూడా ఇద్దరు నేతల మధ్యన కూడా సమన్వయం లేదు. మొదటి నుంచి పిసిసి అధ్యక్ష పదవిని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశిస్తూ వస్తున్నారు. కానీ వారి ఆశలు మాత్రం ఎన్నికల ముందు నెరవేరలేదు. అయితే మొత్తంగా మొదటి నుంచి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరోమారు ఈ రోజు సమావేశంలో తన సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోతూ మరోసారి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన మరోసారి తన అసంతృప్తిని వెళ్ళవెక్కి వెళ్లారు అని భావించవచ్చు. థ్యాంక్ యూ నర్సింగ్. ప్రస్తుతం గాంధీ విగ్రహం జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా నిరసన గాంధీ విగ్రహం ఎదురుగా రోడ్డుపై